దేవుని వాక్యం నుండి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. మనం గత దినాల్లో ఈ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. ప్రాముఖ్యంగా విశ్వాసులు ఎలా ఉంటారు అనే దానికి కొన్ని ఉపమానాలు ఈ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. కొన్ని మెటఫర్స్ ఈ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. మొదటి వచనంలో ఓ విశ్వాసి కుమారుడిగా కనిపిస్తాడు. అలాగే అదే 2వ వచనంలో ఓ విశ్వాసి ఒక బోధకుడుగా కనిపిస్తాడు, లేకపోతే టీచర్గా కనిపిస్తాడు. 3వ వచనంలో విశ్వాసి ఒక సైనికుడు. అలాగే 5వ వచనంలో జట్టి, ఇంగ్లీష్లో ఎథ్లెట్ అన్నారు. అంటే ప్రతి విశ్వాసి కూడా ఒక క్రీడాకారుడు. అలాగే 6వ వచనంలో ప్రతి విశ్వాసి ఒక వ్యవసాయకుడు. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న 15వ వచనంలో విశ్వాసి ఒక పనివాడు కదా, విశ్వాసి ఒక పనివాడు. అలాగే 21వ వచనంలో ప్రతి విశ్వాసి ఒక పాత్ర. ఎన్నైనా 7 ఉపమానాలు మనకి దీంట్లో ఇవ్వబడ్డాయి. ఒకవేళ మరొకటి కూడా కలుపుకుంటే 8వ ఉపమానంగా 26వ వచనంలో దాసుడు అనే మాట కూడా ఉంటుంది. అది కూడా కలుపుకుంటే కనుక 8 ఉపమానాలు అవుతాయి. మనం ఆ ముందు ఉపమానాలన్నిటిని కూడా మనం ధ్యానం చేసాం. కుమారుడు అంటే ఎలా ఉంటాడో, అలాగే బోధకుడు, అలాగే సైనికుడు, జట్టి, వ్యవసాయకుడు, వీరందరి గురించి కూడా మనం ధ్యానం చేసాం. ఈ దినం మనం ఈ 15వ వచనంలో పనివాడు, వర్కర్ గురించి మనం కొన్ని సంగతులు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. పనివాడు అంటే సాధారణంగా క్రొత్త నిబంధనలో ఎలాంటి పనివారి గురించి చెప్పబడింది? ప్రభు పని చేసేవారి గురించే చెప్పబడింది కదా. కాబట్టి పనివారు అంటే ఒక రీతిగా గాస్పల్ వర్కర్స్ అన్నమాట, సువార్త పని చేసేవాడు. పాత నిబంధనలో చాలా పనివారులు ఉంటారు. అబ్రహాముకి చాలామంది పనివాళ్ళు ఉన్నారు కదా. అలాగే వరుసగా దాదాపు ప్రతి గొప్ప దైవజనుడు కూడా చాలామంది పనివాళ్ళు ఉన్నారు. అలాగే ఎలీషాకో పనివాడు ఉన్నాడు, ఆయన పేరేంటి? గెహాజీ కదా. ఇలాంటి పనివాళ్ళు అంటే ఇలా ఒక సెక్యులర్ పని చేసేవాళ్ళు చాలా ఎక్కువగా మన పాత నిబంధనలో కనిపిస్తారు. కానీ క్రొత్త నిబంధనలో ఎక్కువగా పనివాడు అని ఎక్కడ ఉపయోగించబడినా ఎలాంటి పనివారి గురించి? ఆ ప్రభు పని చేసేవారి గురించే చెప్పబడారు. కోత విస్తారంగా ఉంది, పనివారి కోసం వేడుకోండి అన్నాడు. కాబట్టి వీళ్ళు ఆత్మీయమైన కోత కోసే పనివారు. కాబట్టి ఇక్కడ పనివాడు అంటే ప్రభు పని చేసేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పనివారి గురించి మనం 15వ వచనంలో మనం చూసాం. అంత మాత్రమే కాకుండా 14 నుంచి 19 దాకా వారి గురించి చెప్పబడింది. ఒకసారి నేను ఆ వచనాలన్నీ చదువుతాను. దాంట్లో నేను చదువుతున్న మాటలు జాగ్రత్తగా గమనించండి. తర్వాత నేను ప్రశ్న వేస్తాను, దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉండండి. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు.
అని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని నోట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండవు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనయ్యును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. మనం చదువుకున్న మాటల్లో ఒక మాట మనకి 4 సార్లు కనిపిస్తుంది. ఏంటా మాట? మనం చదువుకున్న వచనాలు, మాటలు. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? రైట్, ప్రకాష్. కాబట్టి ఈ వచనాలన్నిటిలో మాటల గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాటలు ఇవి? సాధారణంగా మనుషులు మాట్లాడుకునే మాటలు కొన్ని ఉంటాయి కదా. ఎక్కువగా మనుషులు మాట్లాడుకునే మాటలు ఏం చెప్పండి? ఇద్దరు కలిస్తే మూడో వాళ్ళ గురించి మాట్లాడతాం కదా, దాన్ని గాసిప్ అంటారు. ఈ సాధారణమైన మాటలు. కానీ ఇక్కడ చెప్తున్న మాటలు అలాగ లేవు. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు అంటున్నాడు. అలాగే వినేవారిని ఏం చేస్తుందట? ఎక్కువ భక్తిహీనులు చేస్తాడ. అలాగే 17వ వచనంలో ఇద్దరి గురించి చెప్పాడు, హుమనయ్యును ఫిలేతును. వాళ్ళు చెప్పిన మాటల వల్ల కొంతమంది సత్యము నుండి సత్యం విషయం తప్పిపోయి విశ్వాసాన్ని చెరుపుకున్నారు. ఈ మాటలు చూస్తే ఏమర్థమవుతుంది? ఏ మాటల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏ మాటలు? మామూలుగా చెప్పుకునే మాటలా లేక బైబిల్ మాటలా? బైబిల్ మాటలే కదా. లేకపోతే మాటలు అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే సిద్ధాంత సంబంధమైన మనుష్యుల అభిప్రాయాలు అని అర్థం చేసుకోవాలి. సిద్ధాంత సంబంధమైన మనుషులు అభిప్రాయాలు, డాక్ట్రినల్ వ్యూ పాయింట్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడున్న మాటలు అంటే మామూలుగా మనం అనుకునే మాటలు కాదు, బైబిల్ మాటలే. అంటే బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు మనుష్యుల యొక్క అభిప్రాయాలతో చెప్పబడినటువంటి వాటిని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలాంటి మాటల గురించి జాగ్రత్తగా ఉండాలి అని, పనివాడు ఎలా ఉండాలో, పనివాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో మనకి వచనాల్లో చెప్తా ఉన్నాడు. ఈ మాటలు ఖచ్చితంగా ఇవి మంచి అభిప్రాయాలు అయితే కాదు కదా, సిద్ధాంత సంబంధమైన మంచి అభిప్రాయాలు అయితే కాదు. ఎందుకంటే అక్కడ చెప్పినవన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా? అన్నీ నెగిటివ్గానే ఉన్నాయి కదా. ఏమన్నాడు చూద్దాం. 14వ వచనంలో ఏమన్నాడు? వినువారిని చెరుపుతాయట మాటలు. 16వ వచనం ఏమన్నాడు? మరి ఎక్కువగా భక్తిహీనులను చేస్తాయట. ఆ మాటలు కనుక వింటే ఏమవుతారు మనుషులు? మరి ఎక్కువ భక్తిహీనులు అవుతారు కదా. 17వ వచనం చూడండి. కొరుకు పుండు ప్రాకినట్టు పాకుతాయట ఆ మాటలు. కొరుకు పుండు అంటే అర్థం ఏంటి? కొరుకు పుండు అంటే, కొరుకు పుండు తెలుగు పదం, ఇంగ్లీష్ పదం మనకు బాగా తెలుస్తుంది తెలుగు పదం కన్నా. క్యాన్సర్ కదా, క్యాన్సర్ లాగా బాగుతాయట. ఏంటవి? ఈ మాటలు కదా. అలాగే 18వ వచనంలో చూస్తే కొందరి విశ్వాసాన్ని చెరుపుతాయి. ఇంకా 23వ వచనంలో చూస్తే ఇవి జగడాలు కూడా పుట్టిస్తాయి. 23వ వచనంలో ఉంది కదా మాట. ఏం చేస్తాయి అటవి? జగడాలు పుట్టిస్తాయి. కాబట్టి ఈ మాటలు మంచి ఫలితాలు ఇచ్చే మాటలు మాత్రం కాదు. కాబట్టి సిద్ధాంత సంబంధమైన తప్పుడు అభిప్రాయాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రాంగ్ డాక్ట్రిన్స్ అన్నమాట. లేకపోతే అబద్ధ బోధ, ఫాల్స్ టీచింగ్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఓ పనివాడు వాటికి దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు. 14వ వచనంలో ఆ మాటల గురించి ఏమన్నాడో చూద్దాం. చూడండి.
మరి వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలు. ఎలాంటి మాటలు అంటే అవి? పనికిరాని, యూజ్లెస్ వర్డ్స్ కదా. అలాగే 16వ వచనం చూద్దాం. 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలు, ఎంప్టీ వర్డ్స్ కదా. అపవిత్రమైన వట్టి మాట అంటే ఏమాత్రం ప్రయోజనం లేని మాటలు అన్నమాట. వాటి గురించి మాట్లాడుతున్నారు. సరే, మంచిది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇక్కడున్న మాట మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మాటలు బైబిల్ మాటలు అని చెప్పుకున్నాం కదా. ఇవి బయట మాటలు కాదు, లోకంలో చెప్పుకునే మాటలు కాదు. లేకపోతే మనం పనిచేసే చోట రాజకీయాలు కాదు, ఇంకా మరొకటి కూడా కాదు. ఖచ్చితంగా ఈ మాటలన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? బైబిల్ సంబంధమైన మాటలే. ఇప్పుడు మనకున్న ప్రశ్న ఏంటంటే, బైబిల్ సంబంధమైన మాటలు కూడా వినువారిని చెరుపుతాయా? బైబిల్ మాటలు కూడా వినువారిని చెరుపుతాయా? ఇక్కడ చెప్తుంది చెరుపుతాయని కదా. ఇంకా మనం అనుమానం ఏంది దాంట్లో? కాబట్టి బైబిల్ సంబంధమైన మాటలు కూడా ఏం చేయొచ్చు? వినేవాళ్ళని చెరపచ్చు. ఏ రకంగా చెరుపుతాయి? కొన్ని సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇలాంటి మాటలు వినేవారిని చెరుపుతాయి. కాబట్టి అవి చెప్పేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు ఏమన్నాడు చెప్పండి? అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు కదా. బోధకులకి ఏముంటుందట? కఠినమైన తీర్పు ఉంటుంది, స్ట్రిక్టర్ జడ్జిమెంట్ ఉంటుందట. ఎందుకంటే ఇదిగో వారు చెప్పే మాటలు అవి కనుక సరి అయినవి కాకపోతే వినేవారిని ఏం చేయొచ్చు? అవి చెరపచ్చు. ఎప్పుడు వినేవారిని ఈ బైబిల్ మాటలు చెరిపే అవకాశం ఉంది. ఒక సందర్భం ఏంటంటే, బైబిల్ని గనక ఓ పాఠ్యాంశంలాగా చదివితే, అంటే బైబిల్ని ఒక శాస్త్రంలాగా చదివితే ఖచ్చితంగా చెరపటమే కానీ మేలు మాత్రం జరగదు. బైబిల్ ఎలాంటిది? ఇది సజీవమైంది కదా. సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కన్నా వాడి అయింది ఇది కదా. కాబట్టి ఈ మాటలను ఎలా చూడాలి? మనం జీవపు మాటలుగా చూడాలా. అంటే ఈ మాటలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయి కదా. ఇదేదో అకాడమిక్ టాక్ లాగా లేకపోతే క్లాసులో వినే పాఠలాగా ఈ వాక్యాన్ని కనుక వింటే దానివల్ల ప్రయోజనం శూన్యం. కాబట్టి ఇది శాస్త్రం కాదు బైబిల్ అనేది మనం విధేయత చూపాల్సింది కదా. నేర్చుకోవాల్సిందే మాత్రమే కాదు, అది మనం విధేయత చూపాల్సిన మాటలు. కాబట్టి అలా జీవము గల మాటలుగా చూడాలి. కానీ ఈ మాటలు మనల్ని ప్రభావితం చేయటానికి రాయబడిని అన్నట్టుగా చూడాలి. కానీ కేవలం అది జ్ఞానం పెంచుకోవటానికి మాత్రమే, నాలెడ్జ్కి మాత్రమే ఉపయోగిస్తే ఈ మాటలు ఖచ్చితంగా చెరుపుతాయి. కాబట్టి శాస్త్రం వేరు, సజీవమైన మాటలు వేరు. అలాగే రెండవ సందర్భం, ఎప్పుడు ఇవి మనుషుల్ని చెరిపే అవకాశం ఉంది. బైబిల్లో ఉన్న కొన్ని చిన్న సంగతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ ప్రాముఖ్యమైన సంగతుల్ని మనం విస్మరిస్తే చాలా గొప్ప ప్రమాదం. బైబిల్లో రాయబడిన ముఖ్యమైన ఫోకస్ వదిలేసి దాంట్లో కొన్ని సైడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని కనుక హైలైట్ చేసామనుకోండి, ఖచ్చితంగా వినేవారిని ఏం చేస్తేవి చెరుపుతాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం, అవి ఎలా ఉంటాయో మన ఉదాహరణలు చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం కదా ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన జీవితం చాలా మాదిరికరమైన జీవితం. కాబట్టి ఈ వాక్యాన్ని, ప్రభు జీవితాన్ని చదవటానికి చదివి ఆయనలాగా నడుచుకోవాలి అని, అంటే ఆయనలాగా ఉండాలి అని, ఆయన ఒక రోల్ మోడల్గా మాత్రమే చూసామనుకోండి. అంటే ఎలా? ఆయన్ని యేసు ప్రభు ఓ చక్కటి మాదిరి ఏం చేశాడు చెప్పండి. ఆయన
ఒకసారి శిష్యుల పాదాలు కడిగాడు కదా. ఈ రోజుల్లో బోధకుల పాదాలు శిష్యులు పట్టుకుంటున్నారు, కానీ ఆయన ఏం చేశాడు? బోధకుడయ్యుండి శిష్యుల పాదాలు కడిగాడు. అలాగే చిన్న పిల్లలను కూడా భలే కేర్ తీసుకున్నాడు ఆయన. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి అన్నాడు. అలాగే వాళ్ళ అమ్మ గురించి ఎంత కేర్ తీసుకున్నాడు. సిలువ మీద ఆయన మరణిస్తూ కూడా, మరణపు వేదనలో ఉండి కూడా ఎవరి గురించి ఆలోచించాడు? తల్లి గురించి ఆలోచించాడు కదా. అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అలాగే మనుషుల మీద చాలా కనికరం, కంపాషన్ చూపించాడు కదా. ఇవన్నీ ఏంటి? చాలా మంచి పనులు. మన ప్రభు జీవితాన్ని మనం ఒక రోల్ మోడల్గా మాత్రమే కనుక తీసుకుంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మంచిదా కాదా? అవసరమా కాదా? అవసరమే కదా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తుంది చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుప్రభు జీవితం అట ఎందుకు ఉంచిపోయాడు? మనకి మాదిరి ఉంచిపోయాడు కదా. ఓ 3.5 సంవత్సరాలు మనుషులందరి మధ్యలో జీవించాడు ఆయన. ఆయన తిన్నగా పరలోకం నుంచి డైరెక్ట్గా కల్వరి కొండ మీద దిగి ఆయన సిలువ వేయబడలేదు, ఎందుకంటే మనకు మాదిరి చూపించాలి. కాబట్టి ఆయన అడుగుజాడలు పాటించడం, ఆయన మాదిరి మనం పాటించడం మంచిదే, కానీ అదే ముఖ్యం కాదు కదా. ఈ లోకంలో చాలా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చాలా రోల్ మోడల్స్ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏం పొందుతాం? స్ఫూర్తి పొందుతాం కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత పెద్ద జ్ఞాని, ఆయన ఎంత బాగా చదువుకున్నాడు. మహాత్మా గాంధీ అహింస ఉద్యమం చేశాడు కదా. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు వాళ్ళని చూసి అనుకుంటాం, అరే మనలో మనం కూడా వీళ్ళలాగా ఉండాలి అని. వాళ్ళని ఓ రోల్ మోడల్గా తీసుకుంటాం. మన ప్రభువును కూడా కేవలం రోల్ మోడల్గానే కనుక చూస్తే ఖచ్చితంగా మీరు అసలు విషయం నుంచి తప్పిపోయినట్టే. కేవలం ఆయన జీవితాన్ని ఒక మాదిరిగా మాత్రమే చూస్తే కనుక మనం ముఖ్యమైన విషయం నుంచి తప్పిపోయినట్టు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు బోధల్ని ఒక మంచి మోరల్ లెసన్గా మనం చెప్పుకున్నామనుకోండి. ఆయన మోరల్ టీచింగ్ చేయడానికి వచ్చాడా ఈ లోకానికి? ఆయన బోధలు చాలా గొప్పవి. చెప్పండి ఆయన బోధలు కొన్ని. ఒక చెంప కొడితే ఏమన్నాడు? 2వ చెంప చూయించమన్నాడు కదా. ఇదిగో నా పొరుగు వాణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి? దినానికి 7 సార్లు అంటే ఏమన్నాడు ఆయన? 7 కాదు 77 సార్లు అన్నాడు కదా. అలాగే చాలా మంచి మంచి టీచింగ్స్ ఆయన చేశాడు కదా. ఇవన్నీ మంచే, కానీ కేవలం వీటి మీద మాత్రమే దృష్టించితే, ఆయన జీవితం ఆయన బోధ మీద మాత్రం దృష్టించి అస్సలు విషయాన్ని కనుక విస్మరిస్తే ఖచ్చితంగా ఇవి మనకు ప్రయోజనకరం కాదు. ఏంటి అసలు విషయం? ఏంటి అసలు విషయం ఏంటి? యేసుప్రభు ఊరక ఒక చెంప కొడితే 2వ చెంప చూపించమని చెప్పడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడా ఆయన ఈ లోకానికి? మనుష్యులందరి పాపాల కొరకు కల్వరిలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసుప్రభు సిలువను విస్మరించి ఇదిగో ఆయన ఏదో ఒక రోల్ మోడల్ లాగా, లేకపోతే ఆయన టీచింగ్స్ ఒక మోరల్ క్లాస్ లాగా మాత్రమే కనుక చూస్తే, అంటే వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఈ రోజుల్లో చాలామంది బోధలు ఎలా ఉంటాయి తెలుసా? ప్రభు జీవితాన్ని గురించి చాలా మంచి మోడల్, ఇదిగో ఆయన చాలా మంచోడు, మీరు కూడా అలాగూ మంచిగా ఉండండి, ఇలా చెప్పే బోధలు ఎక్కువగా ఉన్నాయి. అసలైన శిలువ కార్యాన్ని పూర్తిగా విస్మరించేస్తున్నారు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? కేవలం మనకు మోడల్ చూపించడానికి కాదు, మోరల్ క్లాస్ ఇవ్వడానికి కాదు. ఆయన మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టడానికి లోకంలో వచ్చాడు. ఆయన సిలువను ఆశ్రయించకుండా ఇవి మాత్రమే చేస్తే ఖచ్చితంగా ఈ మాటలు మనకు ప్రయోజనకరం మాత్రం కాదు.
కాబట్టి వినువారిని చెరిపే అవకాశాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో మనం చూస్తామన్నాం కదా. 2 సంగతులు మనం చూసాం. మరొకటి 2వ అధ్యాయం 16వ వచనంలో అపవిత్రమైన వట్టి మాటలు అన్నాడు కదా. తెలుగులో అలా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే వరల్డ్లీ అండ్ ఎంప్టీ వర్డ్స్ అన్నాడు. వరల్డ్లీ అంటే లోక సంబంధమైన, అంటే బైబిల్ని ఈ లోకంలో మనం కొన్ని మేళ్ళు పొందటం కొరకు కనుక మనం చూసామంటే ఖచ్చితంగా మనం అసలు మిస్ అయిపోయినట్టే. ఈ లోకంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానమునకు మూలం కదా. బాగా చదువు రావటం కొరకు భయభక్తి కలిగి ఉండటం, అంటే ఒక లోక సంబంధమైన లాభం కొరకు, ఒక లోక సంబంధమైన మేలు కొరకు మాత్రమే కనుక ఈ మాటలు మనం వెంబడిస్తే, లేకపోతే సంతోషంగా ఇచ్చేవారు ఎక్కువగా దీవించబడతారు. కాబట్టి దేవునికి ఎక్కువగా ఇస్తే దేవుడు ఇంకా మనకు బాగా ఇస్తాడు. ఇలాగూ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే కనుక ఈ మాటలు మనం వింటే కనుక ఆ మాటలు కూడా వినేవారిని ఏం చేస్తాయి? చెరుపుతాయి. అంటే పరలోకాన్ని గురించిన ప్రస్తావనే లేకుండా లోకంలో మేళ్ళు కొరకే కనుక ఈ బైబిల్ కనుక చదివితే మీరు ఖచ్చితంగా అసలు దాని నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయినట్టు. కాబట్టి అలాంటప్పుడు కూడా వినువారు చెరుపుబడే అవకాశం ఉంటుంది. అగస్టీన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, ఇఫ్ యు బిలీవ్ వాట్ యు లైక్ ఇన్ గాస్పెల్ అండ్ రిజెక్ట్ వాట్ యు డోంట్ లైక్, ఇట్స్ నాట్ ది గాస్పెల్ యూ బిలీవ్ బట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మీరు సువార్తలో మీకు నచ్చింది మాత్రమే స్వీకరించి సువార్తలో మీకు నచ్చంది వదిలేస్తే మీరు నమ్ముతున్నది సువార్తను కాదు, మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు అన్నాడు. అంటే సువార్తలో మనకు నచ్చేవి మాత్రమే నమ్మి అంగీకరించి మిగిలిన వాటిని ఇవి మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదులే అని వదిలేస్తే కనుక ఖచ్చితంగా మీరు సువార్తను నమ్మిన వాళ్ళు కాదు. కాబట్టి కేవలం లోక సంబంధమైన ఎండ్ కొరకు, లోక సంబంధమైన గోల్స్ కొరకు మాత్రమే కనుక మనం దేవుని వాక్యాన్ని వింటే అది కూడా వినేవారిని ఏం చేస్తుంది? చెరుపుతుంది అని. అలాగే 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 18వ వచనం, 2 తిమోతి 2:18. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయ్యును ఫిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఈ వచనాలన్నింటిలో మాటల గురించి చెప్పాడు. ఒకరి మాటలు ఎగ్జాంపుల్గా ఇచ్చాడు మనకి. ఎవరి మాటలు అవి? హుమనయ్యను ఫిలేతు. ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పండి, పునరుద్ధానం గతించను అన్నారు. అంటే అర్థం ఏంటి? ఇంకా సమాధిలో పెట్టిన వాళ్ళు ఎవరు ఇంకా తిరిగి లేవరు అని కదా. ఇంకా కొత్తగా పునరుద్ధానం అంటూ ఏమీ లేదు. ఎలా చెప్తారు వీళ్ళు? వీళ్ళు ఊరికే ఏం చెప్పరు, వీళ్ళు దేవుని వాక్యం ఆధారంగా చెప్తారు కదా. ఎఫెసీ 2:1 ఏం చెప్తుంది చెప్పండి? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను, చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఏం చేశాడు ఆయన? బ్రతికించాడు కదా. ఎప్పుడు? ఎవరితో పాటు? క్రీస్తుతో పాటే. కాబట్టి క్రీస్తుతో పాటే పునరుద్ధానం కూడా అయిపోయింది. ఇంకా పునరుద్ధానం లేదు. పునరుద్ధానం ఇప్పటికే అయిపోయింది. క్రీస్తుతో పాటే మీరంతా బ్రతికారు, ఇక అయిపోయింది పునరుద్ధానం, ఇక నో మోర్ రెజరక్షన్ అని చెప్పడం ప్రారంభించారట. మరి ఇంకా సమాధిలో పెట్టిన వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగి లేసేదంటూ ఏమీ లేదనమాట. అది కనుక లేకపోతే పౌలు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 13-14 వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయం 13-14.
మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండే ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అయా ఇక చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేవరు అంటే కనుక క్రీస్తు కూడా లేవలేదు. క్రీస్తు కనుక లేవలేదు అంటే మా విశ్వాసం వ్యర్థమే, మా ప్రకటన కూడా వ్యర్థమే. కాబట్టి మనకు చనిపోయిన వారి ఎడల మనకు దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఆయన తిరిగి లేస్తారు వాళ్ళంతా అని. ఇంకా వాళ్ళు లేవరు అంటే ఇంకెందుకు మనం చేసే ఈ ప్రకటన కదా. గ్రీకు వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, అంటే దేవుని వాక్యంతో పాటు వీళ్ళు వాళ్ళ స్వంత ఫిలాసఫీ, వాళ్ళ సొంత కల్చర్ కూడా కలపటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. గ్రీక్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనిషి ఆత్మ నిత్యం ఉంటుంది, శరీరం మాత్రం తాత్కాలికం. ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి ఆత్మ వారి పిల్లల్లో జీవిస్తుంది, శరీరం మాత్రమే ఉంది సమాధిలో పెట్టేస్తారు. ఇంకా శరీరానికి ఇంకా నో మోర్ ఫ్యూచర్. వాళ్ళ ఆత్మ మాత్రం ఎక్కడ కొనసాగుతుంది, వాళ్ళ పిల్లల్లో కొనసాగుతుంది. అది గ్రీక్ వాళ్ళు చెప్పేటువంటి ఒక ఫిలాసఫీ అన్నమాట. కాబట్టి ఒక ఇంట్లో కానీ పిల్లలు పుట్టలేదంటే ఏమైపోయినట్టు వాళ్ళ ఆత్మ ఆగిపోయినట్టే కదా. అందుకని పిల్లలు పుట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఆ ఆలోచనని బైబిల్లో ఉన్న మాటలు రెండు కలిపి ఇప్పుడు ఏమంటున్నారంటే పునరుద్ధానం గతించిందయ్యా అంటున్నారు. అలాగే తెస్సలోనిక విశ్వాసాలు కూడా, వారికి కూడా కొంతమంది ఏం చెప్పారంటే, బాబు యేసు ప్రభు రావటం సమాధుల్లో ఉండి తిరిగి లేవటం అయిపోయిందయ్యా, ఎప్పుడు అయిపోయింది అది, ఇంకా కొత్తగా ఇంకా సమాధిలో తిరిగి లేచేదంటూ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ ఉన్నది, ప్రస్తుతం మనం శ్రమల కాలంలో ఉన్నాము, నెక్స్ట్ ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తిన్నగా భూమి మీదకి వస్తాడు. ఇంకా అదే, ఇంకా మధ్యలో సంఘం ఎత్తబడేదంటూ ఇంకా కొత్తగా వచ్చేదంటూ ఏమీ లేదు అని కొంతమంది తెస్సలోనిక వారిని కూడా కన్ఫ్యూజ్ చేశారు కదా. అంటే వీళ్ళంతా ఏం చెప్తున్నారు చెప్పండి, సత్యాన్ని సగం కరెక్ట్ చెప్తున్నారన్నమాట, హాఫ్ ట్రూత్ చెప్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి మాటలు మనం సత్యాన్ని గనక సగం చెప్పామంటే ఖచ్చితంగా ఇవేం చేస్తాయి, వినివారిని చెరుపుతాయన్నమాట. ఏ సత్యాన్ని కూడా సగం చెప్పకూడదు. మాకు కొలీగ్ ఉండేవాడు, ఆయన ఏ టాపిక్ అన్నా ఏదో మనం కూర్చొని మాట్లాడుకుంటాం అన్నా అనుకోండి, మధ్యలో వస్తాడు ఆయన, వచ్చి అంతా తెలిసినట్టు చెప్పేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఏదో ఒకటి ఉంటుంది, అసలు లేని పాయింట్ లేకుండా ఉండదు. కానీ మేము అనుకుంటాం ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈయన చెప్పిన దాంట్లో జస్ట్ డివైడెడ్ బై 2 వేసుకోవాలి, అంటే సగం మాత్రమే ట్రూత్ అనమాట, మిగిలిన సగం అంతా ఏంటి ఈయన కల్పించింది. ఈయనకి ఆ సమయానికి మనసుకి ఏదొస్తే అది చెప్పేస్తాడు అంతే. కాబట్టి సత్యాన్ని సగం చెప్పడం చాలా చాలా ప్రమాదకరం. ఇక్కడ ఉన్న వాళ్ళు హుమనయును ఫిలేతు అదే పని చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వినువారిని, బైబిల్ సంబంధమైన మాటలు వినువారిని చెరిపే అవకాశం కూడా ఉంది అని దీంట్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి, వినువారికి మేలు కలిగేటట్టు ఉండాలి, కానీ వినువారిని చెరిపేటట్టుగా ఉండకూడదు. ఓ పనివాడు ఎలా ఉండాలి అంటే, మాట్లాడే మాటలు ఎలా మాట్లాడాలా, సరిగ్గా మాట్లాడాలి, సరైన మాటలు మాట్లాడాలి. అంతేగాని ఇష్టం వచ్చింది మాట్లాడితే వినేవాళ్ళకి మేలు కాకుండా ఏం కలుగుతుంది, వినేవాళ్ళు చెరపబడే అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ మాటల్ని వ్యర్థంగా ఎలా యూజ్ చేయొచ్చో చూసాం మనం ఇప్పటిదాకా. బైబిల్ మాటల్ని మంచిగా ఎలా యూజ్ చేయాలి అంటే, ఓ పనివాడు దేవుని మాటల్ని ఎలా సరైన రీతిలో యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం 15వ వచనంలో ప్రాముఖ్యంగా చూస్తాం కదా. మళ్ళీ ఒకసారి చూద్దాం 15వ వచనం, 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము. ఏం పడాలట, జాగ్రత్త పడాల. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలా, జాగ్రత్తగా చెప్పాలి. అంటే దేవుని వాక్యాన్ని చదవటంలో చెప్పటంలో
సరి అయిన రైట్ అప్రోచ్ ఉండాలి కదా, సరి అయిన విధానం ఉండాలి. చాలా సాధారణంగా మనుషులు చదివేది ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని వాక్యాన్ని ఒక ప్యాసేజ్ నుంచి ఇంకో ప్యాసేజ్కి జంప్ అయిపోతూ ఉంటారు కదా. ఒకసారట ఒక ఆయనకి తన జీవితంలో ఏదో గైడెన్స్ కావాల్సి వచ్చిందట. అంటే తన మనసులో ఏదో కోరిక ఉంది, ఆ కోరిక ఇది దేవుని చిత్తం అని తెలుసుకోవాలి. అంటే ఈయన కోరిక ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? నా కోరికే దేవుని కోరిక అని ప్రూవ్ చేయాలన్నమాట. అందుకని ఒకరోజు ఉదయాన్నే లేచి మరి దేవుని చిత్తం తెలుసుకోవాలి కదా, ఏం చేద్దామని ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని ఒకసారి బైబిల్ తెరిచాడు. చాలామంది చేసే పని అదే కదా, కళ్ళు మూసుకుని బైబిల్ తెరిచి ఈ వచనం వస్తే ఆ వచనం చావడం. సరిగ్గా ఆయనకి మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం వచ్చిందట. దాంట్లో ఏముందంటే, అతడు పోయి ఉరి పెట్టుకొనెను అని ఉంది. అప్పుడు వెంటనే అరే కాదు, పొరపాటు, అసలు ఇలా చూడకూడదు కదా, మనం ఈ విధానం కరెక్ట్ కాదు. అయినా మనం ఓపెన్ చేసేటప్పుడు కరెక్ట్గా తెరుచుకోదు. అది మధ్యలో ఎక్కడన్నా పేపర్ నలిగి ఉందంటే అక్కడ తెరుచుకుంటుంది. కరెక్ట్ ర్యాండమైజేషన్ జరగదు. లేదులే ఈసారి దీన్ని మనం ఖచ్చితంగా తీసుకోవటానికి లేదు, ఈసారి ట్రై చేద్దామని మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసి మళ్ళీ ఓపెన్ చేశాడు. మళ్ళీ ఓపెన్ చేసి ఈసారి లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనం వచ్చిందట. దాంట్లో ఏమని రాస్తుందంటే, నీవును వెళ్ళి అలాగు చేయము అని రాసిందట. ఇందాకేమో రాసింది, పోయి ఉరి పెట్టుకొనెను అంది. ఇప్పుడేమొచ్చింది, నీవును వెళ్ళి అలాగు చేయము అని. అది అసలు లేదు, మనం చేసిన పొరపాటు ఇది కాదు, ఇది ఎట్లా అవుతుంది దేవుని చిత్తం, మన ప్రాపర్గా నేను యూజ్ చేయలేదు, అయినా అసలు ఇలా తీయటం కరెక్ట్ కాదనుకో, మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు అని. అయినా ఇంకోసారి మూడోసారి ట్రై చేద్దామని మూడోసారి ట్రై చేశాడు. మూడోసారి ట్రై చేస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం వచ్చిందట. దాంట్లో నీవు చేయవచ్చినది త్వరగా చేయము అని వచ్చిందట. ఏమొచ్చింది? నీవు చేయాలనుకున్నది త్వరగా చేయి. అంటే ఏం చేయాలి? ఊరి పెట్టుకోవాలి కదా. చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఈ రీతిగా కనుక చదివితే ఖచ్చితంగా చెరపటమే కానీ మేలు మాత్రం జరగదు. దేవుని వాక్యాన్ని సరి అయిన రీతిలో చదవాలి, రైట్ అప్రోచ్ ఉండాలి. దేవుని వాక్యం ర్యాండమ్గా ఇలా కళ్ళు మూసుకొని లాటరీ తీసి చదివేది కాదు. దేవుని వాక్యాన్ని క్రమంగా ప్రతిరోజు చదవాలా. ఓ క్రమంలో, వరుస క్రమంలో మనం చదవాలా, దానికి ఓ ప్రణాళిక వేసుకోవాలా. ప్రతి ఉదయం అలాగ మనం చదువుతూ ఉంటే ఆయన మన ఆ దిన పాఠ్యాంశంలోనే మాట్లాడతాడు. మనకు అవసరమైతే మాట్లాడతాడు, ఆ రోజుకు అవసరమైతే మాట్లాడతాడు. ఇది ఈ రోజుకి ఇతనికి అవసరం లేదనుకుంటే మాట్లాడు కూడా కదా. ఆయన చిత్తాన్ని నీవు ఇష్టం వచ్చినప్పుడు తెలుసుకోవాలంటే కుదరదు. ఆయన నీకు ఏ రోజు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడో, నీవు నిజంగా ఆయన చిత్తాన్ని జరిగించాలనే మనసు కనుక నీకుంటే, నువ్వు సీరియస్గా ఆయన మాట వినాలనే ఉద్దేశం నీకు ఉంది అనుకుంటే చెప్తాడు ఆయన. అంతేకాని దేవుని చిత్తమో కాదో అని క్యూరియాసిటీ కొరకు నువ్వు కనుక ప్రయత్నం చేస్తే ఆయన ఎప్పుడు చెప్పడు. చాలామంది ఏం చేస్తారు, దేవుని చిత్తం కాదో అని తెలుసుకోవటం క్యూరియాసిటీ, ఈ దేవుని చిత్తం అన్నా కూడా చేయరాళ్ళ పని. అలాంటి వాళ్ళకి ఆయన పొరపాటును కూడా ఆయన చిత్తాన్ని రివీల్ చేయడు. నీవు చేస్తావు అనుకుంటేనే ఆయన రివీల్ చేస్తాడు. కాబట్టి మనం సరి అయిన దృక్పథంలో వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చెప్పాలి. రెండవది, మనం ఆ మాట 2వ అధ్యాయం 15వ వచనం చదివాం కదా, దేవుని ఎదుట యోగ్యునిగాను. మళ్ళీ చదుదాం వచ్చాం. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను. చాలు. కాబట్టి మనం చెప్పే మాటలు చెప్పేటప్పుడు మనకి దేవునితో సంబంధం ఉండాలి కదా, రైట్ రిలేషన్షిప్ ఉండాలి. ఆయనతో సంబంధం లేకుండా
మనం సొంతగా బైబిల్ చదవటం వల్ల ఉపయోగం లేదు, మనం సొంతగా బైబిల్ బోధించడం వల్ల ఉపయోగం లేదు. దేవుని ఎదుట యోగ్యనుగా ఉండాలి. అప్రూవ్డ్ అంటు గాడ్ అంటే దేవుడు మనల్ని అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేయటం అంటే అర్థం ఏంటి? ఇదిగో వీడు నావాడే అని ఆయన సాక్ష్యం ఇవ్వాలి. మనుషుల సాక్ష్యం వ్యర్థం కదా. 1 కొరింథీ 4:3 అపొస్తలుడైన పౌలు అంటాడు, మనుషుల విమర్శ నేను పట్టించుకోను, వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు అనవసరం, కానీ దేవుడు నా గురించి ఇచ్చే సాక్ష్యం చాలా ముఖ్యం. నీవు దేవుని ఎదుట యోగ్యనగా ఉండాలి. ఆ యోగ్యత లేకుండా నీవు దేవుని మాటలు చెబితే అది ఎప్పుడు ప్రయోజనకరం కాదు. జిమ్ ఇలియట్ అనేటువంటి దైవ సేవకుడు, చాలా గొప్ప దైవ సేవకుడు. ఆయన ఈక్వెడార్ ప్రాంతంలో స్వార్థ చెబుటానికి వెళ్ళినప్పుడు అక్కడున్న నరమాంస భక్షకులు ఆయన్ని చంపేశారు. అంటే ఆ దినాల్లో హతసాక్షి అయినటువంటి ఓ ప్రముఖమైన దైవ సేవ. ఎంతో కాలం జీవించరు ఆయన, ఇంచుమించుగా 26 సంవత్సరాలు ఎప్పుడే చనిపోయాడు. కానీ ఆ చిన్న వయసులోనే చాలా గొప్ప సంగతులు ఆయన రాశాడు. ఆయన వీటన్ కాలేజీలో థియాలజీ చదువుతూ ఉండగా మొదటి సెమిస్టర్లో చాలా మంచి మార్కులు వచ్చినాయట, మంచి స్కోర్స్ వచ్చినాయి. నెక్స్ట్ సెమ్కి వచ్చేటప్పటికి స్కోర్స్ బాగా తగ్గిపోయినాయట. తగ్గిపోతే అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ పిలిచి, అరే జిమ్, ఏంటయ్యా నువ్వు, యువర్ సచ్ ఏ మెరిటోరియస్ స్టూడెంట్, హౌ కెన్ ఇట్ బి, ఎలాగే ఫస్ట్ సెమ్ ఎంత బ్రహ్మాండంగా రాసావు కదా, ఎందుకు నీ స్కోర్స్ ఎంత బాగా తగ్గిపోయినాయి అంటే, అప్పుడు జిమ్ అన్నట, నేను దాని గురించి నేను చింతించట్లేదండి, నా స్కోర్స్ తగ్గిపోయినందుకు నేనేమి చింతించట్లేదు, ఎందుకంటే నేను కావాలనే బైబిల్ని నాకు మార్కులు రావటం కొరకు చదవకుండా నేను దేవుని ఎదుట యోగ్యనుగా ఉండటం కొరకు నేను చదివాను. అంటే ఇదిగో ఈ థియాలజీ డిగ్రీ కొరకు నేను చదవకుండా నేను ఏయుజీ అనే డిగ్రీ కొరకు చదివాను అన్నమాట. ఏయుజీ అంటే అర్థం ఏంటి? అప్రూవ్డ్ అంటు గాడ్. మామూలుగా నేను మార్కుల కోసం చదివితే మార్కులకి బాగా వస్తాయి, నాకు తెలివితేటలు నాకేం తక్కువ లేదు. కానీ నేను మార్కుల కోసం చదవలేదు. ఫస్ట్ సెమ్లో అలా మార్కుల కోసం చదివాను, మార్కులు బాగా వచ్చినాయి. ఇప్పుడు మార్కుల కోసం చదవలేదు, నేను దేవుని ఎదుట అప్రూవ్డ్గా ఉండటం కొరకు నేను చదివాను, అందుకే నా స్కోర్స్ తగ్గినాయండి, కాబట్టి దాన్ని బట్టి నేనేమి చింతించాల్సిన అవసరం నాకు లేదు అని ప్రొఫెసర్తో చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని దేవునితో మనం సంబంధం ఏర్పరచుకోవటం కొరకు, దేవునితో సహవాసం ఏర్పరచుకోవటం చదవాలి, బోధించేది కూడా అలాగే బోధించాలి. కాబట్టి ఒక మంచి పనివాడు మొదటిగా ఏమై ఉండాలా? దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. ఒకటి జాగ్రత్త కలిగి ఉండాలి, రెండవది యోగ్యుడై ఉండాలి. అలాగే మరొక మాట కూడా అక్కడ కనిపిస్తుంది కదా, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగా. ఆ మూడోది ముందు చూద్దాం. సత్యవాక్యాన్ని ఎలా ఉపదేశించాలట? సరిగా ఉపదేశించాలి. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే, వెరీ పాపులర్ ఫ్రేజ్ అనమాట, రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్. అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి కదా. ఇక్కడ ఉంది కదా, అక్కడ 3 అనే అంకెస్ కింద రాశాడు కదా, ఏమని రాశాడు చూడండి, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఓ పనివాడు, దేవుని మాటలు చెప్పే పనివాడు సత్యవాక్యాన్ని సరిగా విభజించగలగాల. ఇష్టం వచ్చినట్టు విభజించడం కాదు. విభజించడం అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆయన అలాంటి పదం ఉపయోగించాడు? అపోస్తలుడైన పౌలు వృత్తి ఏంటి చెప్పండి? అపోస్తలుడైన పౌలు డేరాలు వేయటం కదా. డేరాలు వేసేవాళ్ళు కానీ, లేకపోతే కార్పెంటర్లు కానీ, లేకపోతే మ్యాసన్స్ కదా. మ్యాసన్స్ అంటే టాపీ పని చేసేవాళ్ళు కాదు. వీళ్ళు కొన్ని వాడతారు. ఏం వాడతారు చెప్పండి? తప్పకుండా వాళ్ళ దగ్గర ఏముంటుంది, కొన్ని ఉపకరణాలు ఉంటాయి. ముఖ్యంగా ప్లంబ్ లైన్ అని ఉంటుంది కదా, తెలుసా? ప్లంబ్ లైన్ అంటే వడంబు అంటారు తెలుగులో. దారం ఉంటుంది, దారానికి కింద ఒక వెయిట్ ఉంటుంది అన్నమాట. అది కనుక వేలాడదీస్తే అది
అడుగునున్న గ్రావిటీ వల్ల, భూమి ఆకర్షణ శక్తి వల్ల అది తిన్నగా వేలాడుతుంది. కాబట్టి నువ్వు గోడ కట్టేటప్పుడు ఎలా ఉండాలా? ఖచ్చితంగా వర్టికల్గా ఉండాలి అది కదా. 90 డిగ్రీలకి ఏమాత్రం అటు ఇటు పోకూడదు. కరెక్ట్గా కొలవాలా, కరెక్ట్గా నిలబెట్టాలా. గోడను కానీ మీరు వంకర కట్టారనుకోండి, ఏమవుతుంది? అది నిలవదు ఎంతకాలం. అలాగే ఒక స్కేల్, ఒక కార్పెంటర్స్ దగ్గర ఒక ఏమంటారు దాన్ని, రైట్ యాంగిల్ కొలిసేటువంటి స్కేల్ కూడా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా కరెక్ట్గా కట్ చేయడానికి, కరెక్ట్గా కొలవటానికి. టైలర్స్ దగ్గర కూడా ఒక స్కేల్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఏం చేస్తారు? వాళ్ళు కట్ చేస్తారు. కాబట్టి కరెక్ట్గా కట్ చేయకపోతే దేన్ని సరిగ్గా మనం కట్టలేం. కరెక్ట్గా కొలవకపోతే దేన్ని సరిగ్గా మనం నిర్మించలేం. కాబట్టి ఆ అర్థంతో దీన్ని ఉపయోగించాడనమాట. సరిగా విభజించాలా అంటే సరిగ్గా ప్లంబ్ లైన్ ఉపయోగించాలా, సరిగ్గా స్కేల్ ఉపయోగించాలా, సరిగ్గా స్క్వేర్స్ ఉపయోగించాలా, సరిగ్గా ట్రయాంగిల్స్ ఉపయోగించాలా, ఇవన్నీ కరెక్ట్గా ఉపయోగించి కరెక్ట్గా కట్ చేయాలి. దేవుని వాక్యాన్ని కూడా అలా విభజించాలా, కరెక్ట్గా విభజించాలా. అది చాలా చాలా ప్రాముఖ్యం. అది కనుక మీకు అర్థం కాలేదు అంటే, ఇదిగో ఇందాక వాళ్ళు ఉన్నారు చూసారా, ఏమన్నారు వాళ్ళు? పునరుద్ధానం గతించిందన్నారే, ఆ రకమైన బోధలే వస్తాయి కదా. చాలా విషయాల్లో మనం ఖచ్చితంగా ఈ వాక్యం దేని గురించి చెప్తుంది అనేది మనం విభజించగలిగినారు. పాత నిబంధనలో 2 గుంపులు ఉండేవాళ్ళు. ఒకటి యూదులు, రెండవది అన్యులు. 2 గ్రూప్స్. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి అవి 3 గుంపులైనవి. 1 కొరింథీ 10:32 ఏం చెప్తుందంటే, చదవసలేదండి, 1 కొరింథీ 10:32. దాంట్లో 3 గుంపులు ఉన్నాయి. ఒకటి యూదులు, ఇంకొకటి అన్యులు, మూడోది ఏంటి చెప్పండి? మూడోది సంఘం కదా. పాత నిబంధనలో ఇది లేదు. పాత నిబంధనలో 2, జ్యూస్ అండ్ జెంటైల్స్. ఇప్పుడు జ్యూస్, జెంటైల్స్ అండ్ చర్చ్ 3 ఉన్నాయి. దేవుని వాక్యంలో ప్రతి వాక్యం ఏది ఎవరి కొరకు చెప్పబడిందో తెలుసుకుని ఉండాలి. ఏది ఎవరి కొరకు చెప్పబడిందో, జ్యూస్ కొరక, జెంటైల్స్ కొరక, చర్చ్ కొరక అనేది చెప్పుండాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఫర్ మీ బట్ నాట్ అబౌట్ మీ అన్నాడు. దేవుని వాక్యం అంతా నా కొరకే, కానీ అన్నీ నా గురించి మాత్రం కాదు. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఫర్ మీ బట్ నాట్ అబౌట్ మీ. అది నా కొరకు రాయబడింది, నాకు అవసరమే, కానీ అది నన్ను అక్కడ, నా గురించి అక్కడ చెప్పటలేదు. అది తెలుసుకోవాలి. ఏది నీ గురించి చెప్తుంది, ఏది మరొకరి గురించి చెప్తుందో తెలుసుకోవాలి. రోమా 15:4 చదువుదాం చూడండి. రోమా 15:4. ఎలయనగా ఓర్పు వలను, లేఖనముల వలని, ఆదరణ వలను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. పూర్వమందు రాయబడినవి అన్నీయా కొన్నియనా? అన్నీ కదా. పూర్వమందు రాయబడినవి అన్నీ ఎందుకు రాయబడ్డాయట? మనకు బోధ కలగటానికి రాయబడ్డాయి. అన్నీ మన కొరకే రాయబడ్డాయి, కానీ అన్నీ మన గురించి మాత్రం కాదు. ఆ సంగతి మనం ఖచ్చితంగా గమనించగలగాలి. అది ఏంటి? దాని అర్థం ఏంటి? మన కొరకే కానీ మన గురించి కాదంటే అర్థం ఏంటి? మన భారతదేశం కేవలం భారతదేశం గురించి తెలుసుకుంటే సరిపోదు కదా. మన ప్రభుత్వం వారు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది మాత్రమే చూడరు. ఏం చూస్తూ ఉంటారు? పాకిస్తాన్లో ఏం జరిగిందో గమనిస్తూ ఉంటారు కదా. కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి మనకి, రా అంటారు కదా. ఇలాంటివన్నీ కూడా మన గూఢచార సంస్థలు చేసే పని ఏంటంటే, పాకిస్తాన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తారు వాళ్ళు, చైనాలో ఏం జరుగుతుందో చూస్తారు. ఎవరన్నా అడిగారు అనుకో, ఎందుకయ్యా నువ్వు ఇండియా వాడు, ఇండియా సంగతి చూసుకోయా, పాకిస్తాన్లో ఎందుకు, చైనాలో ఎందుకు అన్నాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? బాబు, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే కానీ ఏ రోజు నీ మీద వచ్చి పడుద్దో నీకు
అప్రమత్తంగా ఉండలేవు. చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నీ దేశం క్షేమంగా ఉండదు. కాబట్టి కేవలం నీ దేశం గురించి మాత్రమే కాదు, నీ పక్కన దేశాల గురించి కూడా తెలుసుకోవాలా కదా. కాబట్టి అది నీ గురించి కాకపోవచ్చు, కానీ అది నీ కొరకు రాయబడిన మాటలే. దేవుని వాక్యం అన్నీ మన కొరకు రాయబడినాయి, కానీ అన్నీ మన గురించి కాదు. అది ఎవరి కొరకు ఏది రాయబడిందో ఖచ్చితంగా తెలుసుకొని మనం మాట్లాడగలగాల. అలా కాకుండా అన్నిటికీ అప్లై చేసామనుకోండి, మనం ప్రమాదంలో పడతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది కదా, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని ఉంటారు. ఎవరి కోసం రాయబడింది ఆ మాట? అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? విశ్వాసుల రక్షణ నిశ్చయం కాదు. చివరిదాకా వీడు సహిస్తేనే వీడు రక్షించబడతాడు. అంతేగాని నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, పరలోకానికి వెళ్తాను అని ఎవరు చెప్పలేరు అని అర్థం ఇస్తుంది కదా ఆ మాట. బాప్తీసం ఇచ్చేటప్పుడు అడుగుతారు, నువ్వు చచ్చిపోతే నువ్వు పరలోకానికి వెళ్తామని నమ్ముతున్నావా అంటారు కదండి. లేదండి, నాకెట్ట తెలుస్తుంది, అంతం వరకు సహిస్తే కానీ చెప్పలేను అన్నాడు అనుకోండి, బాప్తీసం ఎవరో కదా. మరి ఎందుకు చెప్తాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంతవరకు సహించేదని? అది ఈ డిస్పెన్సేషన్ గురించి కాదు మాట్లాడుతుంది, యూతుల గురించి మాట్లాడుతున్నాడు. శ్రమల కాలంలో వాళ్ళు అంతం వరకు సహించిన వారు మాత్రమే, యేసుప్రభు వచ్చినప్పుడు ఉన్నవారు మాత్రమే రక్షించబడతారు. కాబట్టి ఆ పదాన్ని తీసుకొచ్చి నువ్వు సంఘానికి చెప్పావు అనుకోండి, ఏమొస్తే? వినేవారికి చెరుపు వస్తా, మేలు వస్తా? వినేవారికి చెరుపే కదా. కాబట్టి ఏది ఎవరి గురించి చెప్పారో తెలుసుకుని ఉండాలి. అలాగే ఏది ఏ కాలానికి సంబంధించిందో కూడా తెలుసుకోవాలి. దాన్ని డిస్పెన్సేషనలిజం అంటారు. అంటే ఒక్కొక్క యుగం ఒక్కొక్క రీతిగా దేవుడు మనుషులతో ఆయన డీల్ చేశాడు. ఆ యుగ సంబంధమైనటువంటి జ్ఞానం మీకు ఉండాలి. ఆ డిస్పెన్సేషనల్ అండర్స్టాండింగ్ కనుక లేకపోతే మీరు ఖచ్చితమైన సరి అయిన సత్యాన్ని మీరు ఇవ్వలేరు. సత్యాన్ని సరిగా విభజించిన వారుగా ఉండలేరు. ఉదాహరణ, మరొక ఉదాహరణ, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. ఏ పండుగది? పెంతెకోస్తు పండుగ. మరి అంతకుముందు ఉన్నాడా పరిశుద్ధాత్ముడు? ఉన్నాడు లేడా? ఉన్నాడు. భూమి మీద కూడా ఉన్నాడా? పైనే ఉన్నాడా? భూమి మీద కూడా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు. భూమి మీద ఏమన్నాడా పరిశుద్ధాత్ముడు? ఉన్నాడు కదా. కాబట్టి మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మరి కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆదికాండం 6వ అధ్యాయం అంటే దాదాపు నోహు ప్రారంభం కదా. అప్పటి నుంచే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 1 పేతురు 3:20లో ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించను నోహు కాలంలో అన్నాడు కదా. మరి ఇప్పుడు ఏం చెప్తుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకం ఆయన చూడలేదు, ఆయన ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ 2 సంగతులు చెప్పాడు, 2 డిస్పెన్సేషన్స్ చెప్పాడండి. ఇంతకుముందట మీతో కూడా ఉన్నాట, ఇప్పుడు ఎక్కడ ఉంటాట? మీలో ఉంటాట. ఏంటి తేడా? తోకి లోకి ఉన్న తేడా గమనించాలి కదా. ఇంతకుముందు మీతో కూడా ఉన్నాడు, హీఈస్ విత్ యూ. ఇప్పుడేమో హీఈస్ ఇన్ యూ. ఆయన మీతో కూడా ఉన్నాడు, ఇప్పుడేమో మీలో ఉన్నాడు. ఆ దినాల్లో వారిలో లేడు, ఆయన వారితో ఉన్నాడు. ఇప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం తర్వాత ఆయన ప్రభువుని నమ్మిన వారిలో ఉన్నాడు. కాబట్టి సరి అయిన సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తే వీటి మధ్య ఉన్న తేడాలు మనకు తెలుస్తాయి కదా. అలాగే కొన్ని వచనాలు ఎలా ఉంటాయంటే,
రక్షణ కోల్పోతామా అన్నట్లుగా ఉంటాయి కదా. రక్షణ కోల్పోవటం వేరు, బహుమానం కోల్పోవటం వేరు. లూజింగ్ సాల్వేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లూజింగ్ రివార్డ్. ఆ రెంటికి తేడా అర్థం చేసుకోవాలా. ఒక విశ్వాసి తన బహుమానాన్ని కోల్పోతాడా, లేకపోతే విశ్వాస రక్షణను కోల్పోతాడా? ఏ వచనం ఏం చెప్తుంది అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా. అది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే కరెక్ట్గా దారం కట్టాలా, కరెక్ట్గా కొలత వెయ్యాలా, కరెక్ట్గా వడంబం వేయాలా, తిన్నగా ఉందో లేదో చూడాలా, తిన్నగా ఉన్నప్పుడే దాన్ని కట్ చేయాలా. అలా చేస్తేనే సత్యవాక్యాన్ని సరిగా విభజించినప్పుడు మాత్రమే మనకు మేలు కలుగుతుంది. దేవుని వాక్యంలో ఒక పొల్లు కూడా కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటట? ధర్మశాస్త్రం అంతా నెరవేరుతుందట. దానిలో నుంచి ఒక పొల్లైనా ఒక సున్న అయినా తప్పిపోదు. కాబట్టి దేవుని వాక్యంలో ఒక పొల్లు ముఖ్యమే, ఓ సున్నా కూడా ముఖ్యమే. దేన్ని కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు. ప్రతి పొల్లుని జాగ్రత్తగా మనం గమనించాల్సింది. ఉదాహరణకు ఒక మాట చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువే ఒకదాన్ని చాలా చక్కగా పరిశుద్ధాత్ముడు మనం చక్కగా వివరించాడు. గలతీ 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. మనం గనక ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం చూస్తే అబ్రహాముతో అన్నాడు, నీ సంతానమునందు ప్రజలంతా ఆశీర్వదించబడతారు అన్నాడు. అంటే అబ్రహాము సంతానం అంటే అక్కడున్న వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారంటే ఇశ్రాయేలీలంతా కూడా అబ్రహాము యొక్క సంతానం అనుకుంటున్నారు. ఇశ్రాయేలీలంతా కూడా అబ్రహాము సంతానం. అవును కదా, వాళ్ళని అలాగే పిలుస్తారు కదా, వాళ్ళు కూడా అలాగే చెప్పుకుంటారు. మన ప్రభుతో కూడా ఏమని ఆర్గ్యూ చేశారు వాళ్ళు? మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులు కాదు అన్నారు. కాబట్టి వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే అబ్రహాము సంతానం అంటే మేమంతా అనుకుంటున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడ ఏమిస్తున్నాడంటే క్లారిటీ. ఆయన ఏమనలేదట, సంతానములు అనలేదట, సంతానము అన్నాడట. ప్లోరల్ ఉపయోగించలేదు. ఏం ఉపయోగించాడు? సింగులర్ ఉపయోగించాడు. అంటే అక్కడ సంతానం అంటే మీరంతా కాదయ్యా, ఇశ్రాయేలీలంతా కాదు, కేవలం ఏమని రాశాడు అక్కడ? ఆ సంతానము క్రీస్తు అన్నాడు. కాబట్టి ఆ మనుషులు ఆ లూ అనే పదాన్ని మిస్ అయ్యారు అంతే కదా. ఆ లూను వీళ్ళు కలుపుకున్నారు. కాబట్టి మనం అంతా ఏమనుకుంటున్నారు? వాళ్ళు అబ్రహాము సంతానం. వాళ్ళు ఒక రీతిగా అబ్రహాము సంతానమే, కానీ ఇక్కడ ఆయన చెప్పిన వాగ్దానం మాత్రం వాళ్ళ గురించి చెప్పింది కాదు. ఆ వాగ్దానం ఎవరి గురించి చెప్పింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పాడు. కాబట్టి ఓ చిన్న సింగులర్ ప్లోరల్కి మధ్య ఉండేది కదా. తెలుగులో అయితే లూ, ఇంగ్లీష్లో అయితే ఏమంటుంది చెప్పండి? ఎక్కువగా ఇంగ్లీష్లో ఏమంటుంది? సింగులర్కి ప్లోరల్కి ఎస్ ఉంటుంది కదా. ఆ ఎస్ కూడా చాలా ముఖ్యం. ఆ ఎస్ ఉందా లేదు చూడాలా. ఆ ఎస్ ఏముందలే అని ఇగ్నోర్ చేయడానికి లేదు. ప్రతి పొల్లు ప్రతి సున్నా కూడా చాలా ముఖ్యం. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. యోహాను 1:17 చెప్తుంది, ధర్మశాస్త్రం మోషే నుండి వచ్చింది, కృపా సత్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం మోషే నుండి వచ్చింది, కృపా సత్యం యేసుక్రీస్తు నుండి వచ్చిందంటే ధర్మశాస్త్రం అనేది ఒక మనిషి పాపి అని చూపిస్తుంది. కృప ఏం చెప్తుందంటే ఆ మనిషిని ఆ పాపాన్ని కడిగి పవిత్రుడిగా చేస్తాడు. అంటే ధర్మశాస్త్రం ఒక అర్థం కదా. కృప ఏంటనమాట?
ఓ సోప్ కదా. మీరు అద్దంలో ఎంతసేపు చూసుకున్నా నీ ముఖం మీద ఉన్న మడ్డేం పోదు కదా. చూసుకుంటే ఏం తెలుస్తుంది? నీ ముఖం మీద ఉన్నటువంటి ఆ స్కార్స్ అన్నీ కనిపిస్తాయి. అది చూడటానికే పనికి వస్తుంది. అది పోవాలంటే మాత్రం తప్పకుండా సోప్ వేసి నువ్వు క్లీన్ చేయాల్సిందే. కాబట్టి ధర్మశాస్త్రం అర్థం మాత్రమే, కృప ఇదిగో మనలను రక్షించేది అని మనం అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఒక పనివాడు జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది దేవుని ఎదుట యోగ్యంగా ఉండాలి. మూడవది సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. నాలుగవది సిగ్గుపడనక్కరలేని పనివాడుగా ఉండాలి. సిగ్గుపడని వర్కర్ నాట్ టు బి అషేమ్డ్. ప్రభు వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉండాలి. ఎప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉంటాం? ఆయన చెప్పిందే చేస్తే మనం సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉంటాం. ఆయన చెప్పింది కాకుండా వేరేది చేస్తే సిగ్గుపడాలి కదా. ఆయన చెప్పిన దాన్ని సగం చేస్తే సిగ్గుపడాలి. ఆయన చెప్పిన దానికి రెండింతలు చేస్తే సిగ్గుపడాలి లేదా? సిగ్గుపడాలి. ఆయన చెప్పినంతలో చేయాలి, అంతేగాని నువ్వు రెండంతలు చేస్తానంటే అట్లా కదా. ఆయన ఏది చెప్పాడు అదే చేయాలి. చెప్పిన దానికి ఎక్స్ట్రా చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది కాకుండా భిన్నమైంది చేయకూడదు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తేనే ఆయన వచ్చినప్పుడు నీవు సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలవలేవు. ఓ యవనస్తుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వయలిన్ విద్వాంసుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాడట. చాలా ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. బాగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఒకసారి తను ప్రజెంట్ చేసే అవకాశం వచ్చిందనమాట. థియేటర్లో నిలబడ్డాడు. వయలిన్ వాయిస్తూ ఉన్నాడు, అద్భుతంగా వాయిస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి ప్రజలంతా చీర్ చేస్తూ ఉన్నారన్నమాట. వేలలు కొడతా ఉన్నారు. అరే ఎంత బ్రహ్మాండంగా ప్లే చేస్తున్నాడు వయలిన్ అని. ఈ మనుషులంతా చాలా చీర్ చేస్తున్నారు, కానీ అతని ముఖంలో మాత్రం ఏం వెలుగు లేదు. అతనేమి ఉత్సాహపట్టలేదు. ఇంకా వాయిస్తానున్నాడు, కానీ మనుషులు ఎంతగా చప్పట్లు కొట్టినా, ఎంత వేలలు కొట్టినా ఇతనికి మాత్రం ఉత్సాహం రావట్లేదు. అతను మాత్రం ఎవరి వైపు చూస్తున్నాయంటే బాల్కనీలో ఓ ముసలాయన కూర్చున్నానట. ఇతని కళ్ళన్నీ అక్కడే ఉన్నాయి. అటువైపు చూస్తూ ఉన్నాడు. ఈ క్రౌడ్ ఏం చేస్తుందో పట్టించుకోవట్లేదు. చాలాసేపటికి ఆ ముసలాయన ఒక్కసారి చిన్న స్మైల్ ఇచ్చి ఒక్కసారి తల ఇలా ఊపాడట. అప్పుడు ఇతని ముఖం 1000 వోల్ట్ల బల్బులాగా వెలిగింది. ఎవరైనా నేర్పిన గురువు గారు, ఆయనకి నచ్చితే నచ్చినట్టు కదా. వీళ్ళు ఎంతమంది వేళ్ళు వేస్తే ఉపయోగం ఏంటి? ఎంతమంది చప్పట్లు కొడితే ఉపయోగం ఏంటి? ఆయన ఎస్ అన్నదాకా నువ్వు ఆ స్థాయిని అందుకోలేదు. ఎప్పుడైతే ఆయన అనుకున్న రీతిలో నువ్వు పనిచేస్తావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎలా ఉంటావు? నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివాడవుగా ఉంటావు. కాబట్టి ఈ ఉదయకాలం మనం ఓ పనివాడు గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మాటల గురించి తెలుసుకున్నాం. ఏం మాటలు అనుకున్నాం? ఈ మాటలు మామూలుగా చెప్పుకునే మాటలు కాదు. ఏం మాటలు ఇవి? బైబిల్ సంబంధమైన మాట, లేకపోతే సిద్ధాంత సంబంధమైన అభిప్రాయాలు. ఇలాంటి మాటలు వినువారిని చెరిపే అవకాశం కూడా ఉంది అని చెప్పుకున్నాం. ఏ ఏ పరిస్థితుల్లో వినువారిని చెరిపే అవకాశం ఉంది అని మనం కొన్ని సంగతులు 4 విషయాలు మనం తెలుసుకున్నాం. అదే సమయంలో ఓ సరి అయిన పనివాడు మాటలు ఎలాగ చెప్తాడు అనే దాన్ని చెప్పడం కొరకు ప్రాముఖ్యంగా 4 సంగతులు తెలుసుకున్నాం కదా. ఒకటి, చాలా జాగ్రత్తగా చెప్తాడు. రెండవది, దేవుని ఎదుట యోగ్యునిగా చెప్తాడు. మూడవది, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాడు. నాలుగవది, సిగ్గుపడనక్కర్లేని వాడుగా ఉంటాడు. క్రైస్తవ జీవితంలో మనం కూడా మంచి పనివారంగా ఉండాలి. మన మాటలు వినువారికి ప్రయోజనం, వినువారికి ఆత్మీయ క్షేమం కలిగేటట్లుగా ఉండాలి. అలాగూ
మనలో ఒక్కొక్కరు మనం ప్రభు కొరకు నిలిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.